నమస్తే. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్తే. 8 గంటల ప్రోగ్రామ్ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషము. నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాంపు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊళ్ళో కొంచెం బీదోళ్ళు ఉంటారు, ముస్లింలు ఉంటారు, చాలా దూరం పోవాలి, హాస్పిటల్ తిరగాలి అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్య ఉద్దేశం అదే పెట్టడం. ఇంకోటి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన ఊరు మన ఆరోగ్యం అంటే కాన్సెప్ట్ బాగుంటుందని పెట్టుకున్నాం. మన ఊరు మన ఆరోగ్యం ఇలాంటి ప్రోగ్రామ్ సిటీలో కూడా చేస్తుంటది. దాంతో కొంచెం మా ఊరి మీద ప్రేమతో మా ఊళ్ళో మా ప్రజలు కూడా బాగుండాలి ఇక్కడ స్టార్ట్ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో అందరూ వచ్చి చాలా సంతోషం ఇవ్వాలి, అందరికి నమస్కారం. అందుకని ప్రతి ఒక్కరు చేస్తాం కూడా. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కూడా ఊళ్ళో చాలా ప్రోగ్రామ్ చేసినాము. ఇక్కడ గేట్ కమాండ్ కార్ నుంచి స్టార్ట్ చేసి అన్ని చేసుకుంటూ చేస్తాము. మా మిత్రులు, మా సోదరులు అందరూ మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. మా గ్రామంలో చాలా మంది సపోర్ట్ గా ఉంటారు, అందరూ మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఇంకోటి ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఒకదాంతో ఏళ్ళతో ఆపేము. నెక్స్ట్ ఇంకోటి ఏదో చేస్తూనే ఉంటాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఇదే అని కాదు, ఏది ఉంటే అది చేస్తూనే ఉంటాం. దానికి మా మిత్రులు, మా ఊరు అందరూ సహకరించాలి, నేను కూడా సహకరించాలి. ఈ కార్యక్రమం కాకుండా ఏమైనా సరే చేస్తూనే ఉంటాం. ఇది ఒక్కటే ఏదో చేసి తూతు మందిరం వదిలేయడం ఏం లేదు. నేను ఎంటర్ అయ్యి ఊరికి అంటే రిటర్న్ బ్యాక్ వచ్చి దగ్గర 10 years నుంచి ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం. వీళ్ళంతా ఈ మిత్రులు మా వాళ్ళందరూ నాకు వెనక ఉండి ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తుంది. దానికి అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మా ఊరు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అండి. ఇలా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేస్తుంది. ఇక పెద్ద మనుషులు ఏమంటారంటే వాళ్ళని అడగాలి, నేను చెప్పేది కాదు. నాతో చెప్పుకోవడం కాదు, వాళ్ళని అడిగితే మీకు బాగా చెప్తారు. ఏమైంది, ఏమైనా హెల్ప్ఫుల్ ఉందా లేదా, మంచి చేయడానికి. మనతో చెప్పుకోవడం కాదు, మనం చెప్పకముందే చేస్తే కరెక్ట్. మనం చెప్పకముందే చేసినది ఇది. నాకు ఎవరేం చెప్పలే ప్రోగ్రామ్ పెట్టమని, నేనే స్వతహాగా పెట్టుకున్నాం కాబట్టి అందరూ చూసుకున్నారు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది, మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయని ఇక్కడ ప్రెసెంట్ ఏమేమి ట్రీట్మెంట్స్ అందిస్తా ఉన్నారు? ఇందులో ఒకటి మోకాల నొప్పులు, ప్లస్ షుగరు, బీపీ, జనరల్ చెకప్లు అన్ని, ప్లస్ ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, ప్లస్ ఈసీజీలు, హార్ట్కి సంబంధించి ఈసీజీలు ఇవన్నీ తీస్తున్నారు. అంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు అప్కమింగ్ ఎలక్షన్స్ బట్టి ఇది పెడతా ఉన్నారు అన్నట్టు కొంతమంది అనుకుంటా ఉన్నారు. సో దీన్ని ఏమంటారు? నేను ఈ ఊరికి ఎలక్షన్ రాకముందు నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఎలక్షన్ గురించి అయితే నేను చేయను. ఎలక్షన్ నాకు ఇంపార్టెంట్ గా, ఎలక్షన్ గురించి ఎప్పుడు చేయను. గతంలో ఎలక్షన్ వస్తే నాకు కూడా తెలియదు, నేను పోటీ చేస్తానో కూడా ఎవరు తెలియదు. అది అనుకోకుండా అట్లా వచ్చిన జర్నల్ పోటీ చేసినాం, సరే ఏదో జరిగింది అయిపోయింది, అదొక గేమ్. ఆడినాము, ఓడినాము, తర్వాత సంగతి. కానీ ఇది ఎలక్షన్ రంట్ అయితే కాదు. మా ఊరు పబ్లిక్, నేను ఊళ్ళో పుట్టినా కాబట్టి ముందు ముఖ్యంగా ఊరు రుణము, మా అమ్మ నాన్న రుణం తీసుకోవాలి కాబట్టి నేను ఊరికి ఎంటర్ అయినా మళ్ళీ రిటర్న్. నేను అదే చేస్తుంటాను నిరంతరం. అంటే నేను ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత ఎవరు చేస్తారు ఎందుకైనా నాకు తెలియదు. సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు అన్న గ్రామం కోసం? గ్రామం కోసం ఏదానికైనా రెడీ. డబ్బుల గురించి అని కాదు, దేనికైనా నేను చేస్తూనే ఉంటా. మా సోదరులకు అందరికీ తెలుసు, మా మిత్రులు సోదరులకి దేనికైనా వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తూనే ఉంటా. నాకు తోచిన సాయం నేను చేస్తా. అంటే ఇది చేస్తా, గుట్టలు ఎత్తుకొస్తా అని చెప్పను. నాకు తోచిన సాయం అయితే 100% చేస్తారు. గతంలో కూడా కమాన్ కట్టించినట్టున్నారు, ముఖద్వారం కమాన్ కట్టించా, ఒకటి ధ్వజస్తంభం పెట్టించిన, అక్కడ హనుమాన్ తుక్యతండల హనుమాన్ టెంపుల్ కొట్టించాము, చాలా ఉన్నాయి. కానీ ఇక చెప్పుకుంటే అంత ఎందుకు గ్రామం మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు? పుట్టినూరు కదా. అదే అంటే చాలా మంది పుట్టిన ఒకసారి వన్స్ విలేజ్ అవుట్ అయిపోయిన తర్వాత అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నా అమ్మ నాన్నలకు సేవ చేసుకున్నా, నా ఊరికి సేవ చేసుకుంటా, నా మిత్రులకు సేవ చేసుకుంటాము, నాకు సంబంధించిన అందరికి సేవ చేస్తా, నా గ్రామ ప్రజలకు కూడా చేస్తా. దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం స్థిరస్థాయిగా ఉండాలి అంటే ఒక పేరు ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. పుట్టినవా సచ్చినవా అనేది పెద్ద విషయం కాదు. ఏదో కొందరు 10 మంది కానీ ఒకరిద్దరైనా మన గురించి మాట్లాడుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఊరు పుట్టిన ఊరుకు తల్లిదండ్రుల రుణం తీసుకోవాలి ఫస్ట్. అది తీసుకున్నాక తర్వాత ఏదన్నా కావాలి. సో ఫ్యూచర్ లో కూడా గ్రామం కోసం మీ తరఫున మీ స్థాయికి నా సాయశక్తిలో నేను బతుకున్నంత వరకు ఈ సాయశక్తి హెల్ప్ చేస్తూనే ఉంటాను. వీళ్ళకు వాళ్ళకు పార్టీలకు అని కాదు, పార్టీలకు అతీతంగానే. వీళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీలు అవన్నీ ఏమి ఉండదు. ఎవరైనా కావచ్చు, అందరూ మనోళ్ళే. సరే ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, అవి కామన్. రేపు వీడు అవతలకు వస్తాడు, వాడు యువతలకు వస్తుంటాడు, అవన్నీ మనకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటారు. ఎవరు అడిగినా అడగకపోయినా మేము చేసే పద్ధతి చేస్తూనే ఉంటాం. ఈ రోజుతో అయిపోదు, ఈ ఊరితో అయిపోదు. కోరుకుంటే ప్రతి ఊళ్ళో ఉంటే ఎవరికి కావాలంటే వాళ్ళకు కూడా మనం స్పాన్సర్ చేపిస్తాము. అందరికి మా మండలం లెవెల్లో ఎవరికి వచ్చినా ఏ ఊళ్ళో అడిగినా వాళ్ళకి మనం రెస్పాన్స్ ఇస్తాం. వాళ్ళ ఊళ్ళో కావాలంటే కూడా ఈ క్యాంపులు పెట్టిస్తాం. మా ద్వారానే పెట్టిస్తా. ప్రతి మండలంలో, మా మండలంలో అంటే మా ఊరు మన మండలము, మన ఊరు అంటే మనది మొత్తము. అట్లా ఎవరైనా కోరుకొని వాళ్ళ ఎవరి విషయంలో మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి పెట్టిస్తాం. సో నవపేట మండలంలో ఏ గ్రామానికి అవసరమైనా పర్లేదు, అన్ని గ్రామాలు మన మండలం మనది, ఊరు మనది. అట్లా ఎవరైనా కోరుకొని వాళ్ళకి ఇష్టం పెట్టి మనం కూడా హెల్ప్ చేస్తాం, వాళ్ళకి కాంటాక్ట్ చేసి అన్ని చేపిస్తాం. మన యొక్క ఆమ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి పెద్ద మనసుతో వాళ్ళ యొక్క తల్లిదండ్రి ఆశీర్వాదాలతో ఈరోజు మన యొక్క గ్రామ పంచాయతీ 8 గంటలలో
ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం పెట్టాలనే ఆలోచనతోటి మరి గ్రామంలో అంటే మన ఒక గ్రామమే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఒక వైద్యం అంటే ఉచిత వైద్యం చేయించుకోవాలనే ఆశతోటి అందరూ కూడా పాంప్లెట్స్ వచ్చి ప్రతి విలేజ్ కూడా పంపడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చినటువంటి పెద్దలకు మరియు పత్రికా విలేకరులకు మరి గ్రామ పెద్దలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఈ రోజు ముఖ్యంగా మరి యొక్క మా చంద్రశేఖర్ రెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం చేయాలని అతని మనసులో అనుకున్నాడు. మరి మా యొక్క అందరికి కూడా ఎవరికి కూడా చెప్పలేదు. మరి ఈ కార్యక్రమం జరిపేటప్పుడు మాత్రమే మాకు తెలియపరచనైనది. కాకపోతే ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా నేను ఓడినా గెలిచినా ఊరి కోసము నేను పుట్టిన గడ్డకు ఏదో రకంగా నేను సహాయం చేయాలనే ఆలోచనతోటి పెద్ద మనసుతోటి కూడా ఆ రోజు కూడా చెప్పిండు. అదే కార్యక్రమాలు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అదే రకంగా చేస్తున్నాడు కనుక ఈ రోజు కూడా వైద్య శిబిరం పెట్టాలి. గ్రామం నుంచి ముసలోళ్ళు కానీ మరి యువకులు కానీ ఎవరు కూడా మన ఊర్లో ఉన్నటువంటి వారికి ఒక రకంగా మనము చేస్తున్న సేవ వాళ్ళకి తెలవాలి. వాళ్ళని కామ్రపల్లి చంద్రశేఖర్ రెడ్డి అనేది ఒక ముద్ర పడాలనే ఆలోచనతోటి ఈ రోజు అతను ముందుకొచ్చి గ్రామానికి చేస్తున్నటువంటి సేవకు మేమందరము మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అంతేకాకుండా అతను ఈ సందర్భంగా చేసినందుకు జన్మదిన సందర్భం చెప్పుకుంటూ అతను ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఊరికి ఏమైనా ఏ చిన్న కార్యక్రమానికైనా ముందు ఉంటాడని చెప్పి మరి అతను దేవుని ప్రార్థిస్తూ ఆయురారోగ్యాలతో కొన్ని సంవత్సరాలు జీవించి మాకందరికీ అనుకూలంగా మాకొక్కరికే కాకుండా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా ఉపయోగంగా మరి వాళ్ళకు కూడా సహాయం చేస్తూనే ఉన్నాడు. మరి మాకు కూడా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా రాత్రి 12 కానీ 2 గంటలకు కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ అంటే ఫోన్ ఎత్తి అన్నా ఏం కావాలన్నా ఊరికి ఏం కావాలో చెప్పండి అంటారు. మా ఇండివిజువల్ గా ఏ రోజు కూడా మేము అడగలేదు. కాకపోతే ఏంటంటే ఊరి కోసం అంటే ఏ రాత్రి అయినా ఆయన రాత్రి పగలు ఎప్పుడు కూడా కళ్ళు తెరుచుకొని మన ఊరి మీద పెట్టింది కనుక అతనికి ఊరి తరఫున మరి మా అందరి తరఫున కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. ఈ రోజు జరగబోయే కార్యక్రమం మీకు తెలిసిందే. కౌనపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి మొదట వారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ 100 సంవత్సరాలు లక్ష్మి అన్నట్టు 100 పైన బతికి, ఎందుకంటే మంచి చేసేటోడు ఎప్పుడు బతకాలి. రాముడు ఉంటే రామరాజ్యం అన్నారు కదా. కాబట్టి అది అతన్ని కూడా వాళ్ళు ఒకప్పుడు కావనపల్లి అంటే ఈ ఊర్లో కూడా చాలా ప్రసిద్ధిగా గాంచిన వాళ్ళే. మేము అన్నవరం, వాళ్ళు కావనపల్లి ఉన్నాయి, 2 కుటుంబాలు రెడ్డిలే. అయితే వాళ్ళు ఒకప్పుడు బాగుండి తర్వాత బాగలేరు, కానీ బాగా అయినాక కూడా బాగా ఉన్నామని కాకుండా మనసుతోటి కొన్ని పనులు చేస్తారు కొంతమంది. అట్లా అక్కడ గేట్ దగ్గర కమాన్ కట్టి నేనే అన్నా కట్టమంటే కట్టింది. తర్వాత ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఊర్లోది ఏదైనా సరే భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో చారాన్నో దువాన్నో ఏకాన్నో ఖర్చు పెట్టాలి ఆలోచన ఉంది. కాబట్టి అతని తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అతడే కాదు ఇంకొకరు ఎంతమంది కూడా మనకి ఎవరైనా ఉంటే కూడా చేస్తే తప్పేం లేదు. అందుకోసం చంద్రశేఖర్ రెడ్డికి ఇటువంటి కార్యక్రమం ఇంకా జరపాలి. ఈ ఒక గ్రామానికి మండలానికి కూడా జరిపే కార్యక్రమం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వాటితో కోరేది, నేను ఈ మహబూబ్ నగర్ నుంచి నవాపేటకు వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్ల నుంచి చాలా మంది చనిపోతున్నారు యాక్సిడెంట్లకు. ఆ స్పీడ్ బ్రేకర్లకు ఆ పచ్చ రంగు నల్ల రంగు రుద్దితే మనకు వచ్చేటప్పుడు కొంచెం తెలుస్తుంది. అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టాలి. 60 కిలోమీటర్ పోతే మీ ప్రాణానికి హాని అని కూడా పెట్టాలి. 60 కిలోమీటర్ దాటితే మీ ప్రాణానికి హాని, మీ తల్లిదండ్రులు దూరం అవుతారు. కాబట్టి మీరు నిదానం అయితే ప్రధానం, నిదానం ఉంటేనే అది. ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయంటే స్పీడ్ కోసమే. ఆ స్పీడ్ తగ్గించుకుంటే వాని ప్రాణాలు కాపాడుకుంటాడు, ఇతరుల ప్రాణాలు కాపాడు. కాబట్టి ఆ పనులు కూడా చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి సహకారం నాది కూడా ఉంటుంది, లక్ష్మీ ఉంటుంది. ఎవరు మంచి పని చేసేటప్పుడు ఎవరైనా సహకారం చేస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరీ చేయాలని కోరుతూ మరి వారికి 100 సంవత్సరాల ఆయురారోగ్యం ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని కోరుతున్నాను.